నా పేరు రామాల జయలక్ష్మి. నేను షేక్ నజీర్ బాషా గురూజీ దగ్గర నేను గత 4 సంవత్సరముల నుంచి భగవద్గీతను బాగా నేర్చుకుంటూ చదువుకుంటూ దాంట్లో ఉండే అంతరార్థాలను తెలుసుకుంటూ దాంతో కొంత ప్రావీణ్యం సంపాదించిన తర్వాత నేను కూడా కొంతమందికి బోధిస్తున్నాను. అలాగే మహిళలకి చిన్నపిల్లలకు కూడా బోధిస్తున్నాను. ఇందాక మనం భగవద్గీత గురించి ఏం నేర్చుకున్నాము మా గురువుగారి దగ్గర, ఎందుకు ఇంత మేము సంతోషంగా ఆనందంగా ఎంతో అభివృద్ధిని సాధించాం ఒక మానవ జీవితంలో పుట్టినందుకని మేము సగర్వంగా చెప్తాం. ఎందుకు అంటే భగవద్గీత పట్టకముందు ఆత్మ అంటే భయం, అంతే. ఆత్మలంటే భయం, మావేమన్నా మనల్ని ఏమన్నా చేస్తాయేమో అని. కానీ భగవంతుడు సర్వవ్యాపి సర్వభూతాశయస్థిత సర్వస్య చాహం హృది సన్నివిష్టో, సమస్త 84 లక్షల జీవరాశుల్లో ఆత్మగా ఉన్నాడు ఆయన. ఆ ఆత్మ అనేది భగవంతుని అంశ, దైవాంశ, అది మనలో ఉంది. ఆ దైవాంశ అనేది మనలో ఉందని తెలుసుకోకుండా నేను, నాది, నాకు, నేను గొప్పవాణ్ణి, నేను పలాని కులానికి చెందినవాణ్ణి, మతానికి కులానికి చెందినవాణ్ణి, నేను సంపదను కలిగిన వాణ్ణి, అన్ని నేను చేస్తున్నాను అని అనుకుంటూ మనిషి విర్రవీగుతూ కావలసిన సంపదంతా భగవంతుని దగ్గర పోయి అడుక్కొని అదంతా సంపాదించుకుంటాడు. కానీ భగవంతుడంటే ఒక పరిమిత రూపంలో పెట్టుకొని నేను సంపాదించుకుంటున్నానని గర్విస్తూ కర్మలన్నీ అంటించుకుంటూ సరి అయిన జీవన విధానం లేక వ్యాధులతో, బాధలతో, భయాలతో తన యొక్క మృత్యుముఖానికి తనే బంధాలు వేసుకొని ఈ జన్మలో సరైన జీవనాన్ని కొనసాగించలేక మళ్ళీ తర్వాత జన్మలలో కూడా హీనమైన జన్మలు తెచ్చుకుంటూ మనిషి అధోగతి పాలవుతున్నాడు. కానీ 84 లక్షల జీవరాశుల్లో మనిషి యొక్క మేధస్సు ఆకాశంలో ఎగరగలిగాడు, సముద్రం లోపలికి వెళ్ళగలిగాడు, చంద్రమండలంలో తిరగగలిగాడే కానీ తనలో ఉండే దైవాంశను మాత్రం ఏ రోజు తెలుసుకోలేకపోయాడు. ఆ తెలుసుకోలేకపోవడమే అజ్ఞానము. అది ఈరోజు భయానకంగా మారుతుంది. పిల్లలు మాట వినడం లేదు, అన్నీ సమకూరుస్తున్నాం, భయాలతో ఉన్నాం. జన్మ భయం, జరా భయం, మృత్యు భయం. ఎందుకు ఇలా ఉన్నాం? భగవద్గీత పట్టుకో, భయం పోగొట్టుకో, గీత నేర్చుకో, రాత మార్చుకో. అందరు అంటారు గీత, మనం ఒక రాతను తెచ్చుకున్నాం, దాన్ని అనుభవించాల్సిందే అంటాం. కానీ భగవద్గీతను పట్టుకొని ప్రతిరోజు ఒక శ్లోకాన్ని చదువుకొని గురువుల ద్వారా సాధన చెయ్యి, నీ రాతను నువ్వే మార్చుకుంటావు. ఇందాక చెప్పారు గురువుగారు, కర్మల ద్వారా మనకు ఇది భగవంతుడు ఈ యొక్క కర్మలు అనేక జన్మల నుంచి తెచ్చుకున్న ఈ జీవితాన్ని ఇప్పుడు మన ముందున్న ఈ కర్మలని ప్రేమతో ఇది నాకు వచ్చిన కర్మ అనుకొని దాన్ని ఎంత ప్రశాంతంగా నిష్కామ భావంతో ఈశ్వరార్పణ బుద్ధితో దాని మీద ఎస్కేప్ కాకుండా దాన్ని చక్కగా నిర్వర్తించినట్లయితే అవి మనకు బంధాలు అంటుకో. మనం చేయాల్సిన పనులను మనం చేయకుండా పక్క వాళ్ళ మీద వీళ్ళ మీద గొప్ప అనే అహంకారంతో ఇంకా కొన్ని కర్మలను అంటించుకుంటున్నాం. ఇలా మంచి మంచి విషయాలు మన యొక్క సమాజం అంతా 70% 80% ఎలా ఉంది అంటే ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. 24 గంటలు ఎప్పుడు ప్రపంచముతో, ప్రాపంచిక విషయాలతో, విషయభోగాలతో, కీర్తి ప్రతిష్టలతో వీటితో మమేకమవుతూ అసలైన భగవద్జ్ఞానాన్ని పక్కన పెట్టడం వలన అవన్నీ విషయాలు సేకరించుకోవడం వలన కోరికలు అనేటి విపరీతంగా పెంచుకొని ఆ కోరికలు తీరితే నేను గొప్ప, నా కోరికలన్నీ తీరినాయని ఇంకా తీర్చుకోవడానికి ఇంకా కొన్ని పనులు చేస్తూ అజ్ఞానంలో పడిపోతున్నాడు. కోరికలు తీరకపోతే క్రోధం, విపరీతమైన కోపంతో తన యొక్క వెంటనే శ్లోకం చెప్తాడు స్వామి, క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి అంటాడు. నీకు కోపం ఎప్పుడు వస్తుందో నువ్వు మానవత్వాన్ని కోల్పోతావు. అప్పుడు నీ బుద్ధి కూడా పనిచేయదు. నీ బుద్ధి పనిచేయక నీ యొక్క జ్ఞానం పనిచేయక నువ్వు నాశనం అవుతున్నావు. ఈరోజు మనకు సమాజంలో ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి. ఒక ప్రేమతత్వం లేదు, ఒక మంచితనం లేదు, ఒక స్వార్థం పెరిగిపోయింది. నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అనే ఒక స్వార్థం పెరిగిపోయింది. అందుకని అందరము బాధపడుతున్నాం, అందరం ఇబ్బంది పడుతున్నాం. వసుదైక కుటుంబము, ఆ యొక్క విశ్వమానవ కళ్యాణం అనేది అందరిలో రావాలి అంటే ప్రతి ఒక్కరూ భగవద్గీత చదవాలి. భగవద్గీతలో స్వామి మనలో ఉండే అజ్ఞానాన్ని తొలగిస్తాడు. మనలో ఏంది నేను, నాది, నాకు, మనం అన్ని పనులు చేస్తాం. కానీ
మా గురువుగారు ఒక 5 చెప్పారు పంచయజ్ఞాలు. నువ్వు అన్ని పనులు చేయి, ఎప్పుడు భగవంతుని స్మరణ చేస్తూ, నీకు నచ్చిన భగవంతుని, ఇష్టమైన భగవంతుని స్మరణ చేస్తూ నీ పనులు చేయి. తర్వాత నువ్వు చేసిన పనులన్నింటినీ భగవంతునికి సమర్పణ చేయి, నీ దగ్గర ఉంచుకోవద్దు. స్వామి చెప్తాడు, నాకు ఇచ్చేయమంటాడు. మై సర్వాణి కర్మాని సన్యస్య అధ్యాత్మ చేతస నిరాశి నిర్మమో భూత్వా యుద్ధస్య విగత జ్వర, నాకు ఇచ్చేసేయని చాలా శ్లోకాల్లో చెప్పారు. ఇలాగ మూడవది, నువ్వు దేహానివి కాదు, దేహివి. నీలో ఆత్మ ఉంది, భగవత్ శక్తి ఉంది, అది ప్రజ్ఞ, అది చైతన్యము, అది ఎరుక. దాన్ని గుర్తించు. ఎప్పుడు దేహాన్ని పట్టుకుని దేహానికి కావలసిన వస్తువులతో మమేకం కావాకు. నువ్వు దేహాన్ని కాదు, దేహివి అనే భావనతో ఉండు. 4వది చెప్తాడు, కర్తృత్వ భావన లేకుండా ఉండు అని చెప్తాడు. ఏంది నేను చేస్తున్నాను, ఇది నా వల్ల ఇది పెరిగింది, నా వల్లనే నా కుటుంబము, ఈ సమాజం అంతా నా వల్ల కీర్తి ప్రతిష్టలు, ఇది నాది నాకు అనుకున్నంత కాలం అవి నీకు బంధాలు అవుతాయి. నీకు ద్వేషము, నీకు పగ వీటి నుంచే వస్తాయి. అవి పెంచుతాయి, తగ్గిస్తాయి. కానీ ఇది నాతో భగవంతుడు చేయిస్తున్నాడు, ఇది భగవంతుని యొక్క నేను చేతిలో పనిముట్టును అనుకుంటూ అదే పని చేయి. నువ్వు ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా ఉంటావో. లాస్ట్ది, ప్రతిరోజు తప్పనిసరిగా మనము ఒక ధ్యానం అనేది కాసేపైనా చేయాలి. ధ్యానంలో ఈ ప్రపంచం నుంచి, ప్రాపంచిక విషయాల నుంచి లోపలుండే దైవాంశ అయిన ఆత్మతో ఎప్పుడు మనం అనుసంధానం అవుతామో, మనలో సెల్ ఫోన్కి ఛార్జింగ్ పెట్టినట్టుగా అది ఎంత బాగా పనిచేస్తుందో, ఎప్పుడు ధ్యానం చేస్తే పరమాత్మునితో ఎంత దైవశక్తి మనలో నింపుకునే కొద్దీ అన్ని వ్యాధులకి, అన్ని బాధలకి సర్వ రోగ విముక్తి, అంతేకాకుండా అనంతమైన ప్రశాంతత, అందరినీ ప్రేమించగలిగే శక్తి. ఈ యొక్క మతాలు లేవు, కులాలు లేవు, ఉంటాయి, వాటి పరిధుల్లో ఉంటాయి. మానవత్వం అనేది గాలి అందరం పీల్చుకోవట్లేదా, నీళ్లు అందరం తాగట్లేదా, ఈ భూమిని అందరం వాడుకోవట్లేదా, మనం అన్నిటినీ మనం అనుభవించట్లేదా? వీటికి వచ్చేకి సమత్వం ఉంది, మనిషి కాడికి వచ్చేకి విభిన్నత్వం ఉంది. నువ్వు వేరు, నేను వేరు. కానీ ఇలాంటి అజ్ఞానాన్ని మనము ప్రతి ఒక్కరు బాగా చదువుకుంటున్నారు. ఒక్కరైనా, ప్రతి ఒక్కరూ వారానికి ఒక్క శ్లోకమైనా నేర్చుకోండి. అది మాకొద్దు, ఇది మాకొద్దు అనొద్దండి. మేము పోతూ ఉంటాం ఇళ్ళకి, అమ్మ మాకు చాలా పనులు ఉన్నాయి, చాలా పిల్లలతో బాధ్యతలతో ఉన్నాం, మేము చదవలేమంటారు. ఇప్పుడు చదవలేకపోయారు భగవద్గీతని బాధ్యతలతో. తర్వాత 60 ఏళ్ళ తర్వాత పట్టుకోవాలమ్మా భగవద్గీత, ఇప్పుడు పట్టుకుంటే ఎట్లా అంటున్నారు. ఇప్పుడు ఎంతమంది 60 ఏళ్ళ తర్వాత, 70 ఏళ్ళ తర్వాత భగవద్గీత పట్టుకుంటున్నారు? ప్రియులారా, గీతా ప్రియులారా, మీ ఇంట్లో పెద్దవాళ్ళని అడగండి. అందరు కుర్చీలో కూర్చొని టీవీలు, సీరియళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు అంటున్నాం వాళ్ళని, ఏమి కొంచెం రామ కృష్ణ అనొచ్చు కదా, ఎందుకు అలా సీరియల్ చూస్తున్నామని మనమే వాళ్ళని వ్యతిరేకిస్తున్నాం. మరి చిన్న వయసులో భగవద్గీత ఎందుకు అంటివి, 60 ఏళ్ళ 70 ఇప్పుడు ఎందుకులో అయ్యా, నాకు అయిపోయింది నా జీవితం అంతా, ఇప్పుడు ఎందుకు భగవద్గీత అంటివి? నువ్వు ఎప్పుడు భగవంతుణ్ణి ప్రార్థించావు, ఎప్పుడు అంతా వాడుకున్నావు, కానీ భగవంతుని గురించి ఏనాడు తెలుసుకోలేకపోయావు. కానీ మనం చిన్న వయసు నుంచే, ప్రతి వయసులో, ఇది వయసుకు సంబంధించే కాదు, ప్రతి ఒక్కరూ పిల్లలు ఉండే తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ ముందు భగవద్గీత నేర్చుకోవాలి. ఆ భగవద్గీతను పిల్లలకి అందించాలి. మా అమ్మ మా నాన్న భగవద్గీత చదువుతారని పిల్లలు ధైర్యంగా చెప్పాలి. నా దగ్గరకు వచ్చే మహిళలు చెప్తారు, వాళ్ళ పిల్లలకు చెప్తున్నారంట, వాళ్ళు ఇంజనీరింగ్ చదివే వాళ్ళు, తర్వాత ఉద్యోగాలు చేసేవాళ్ళు. వాళ్ళకి, అరే నేను భగవద్గీత చదువుతున్నాను రా మేడం దగ్గర అంటే, అమ్మా నువ్వు జీవితంలో చేస్తున్న మంచి పని ఇదే, నువ్వు ఈ రోజుకి ఒక మంచి పని చేస్తున్నావమ్మా, నువ్వు భగవద్గీతను వదిలిపెట్టదని పిల్లలు చెప్తున్నారంట. మరి ఇంతటి విలువైన గ్రంథాన్ని మనం పక్కన పెట్టద్దు. ఇది అందరం చదవగదగినది, ప్రతిరోజు చదవదగినది, నేర్చుకోదగినది, తెలుసుకోగలిగినది, జీవితాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుకొని ఈ లోకంలో సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొంది తర్వాత మంచి జన్మ, ఉత్తమ జన్మ తీసుకొని మనం ఇంకా మంచి ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉండేదానికి ఇహాన్ని మనకి ఇస్తుంది, పరాన్ని ఇస్తుంది. మరి దీన్ని దూరం చేసుకోవద్దు. అందరికీ మేము ఇలాంటి ఆత్మానుభూతి పొందుతున్నాము, మా గురుగారి వెంట తిరుగుతున్నాము, అందరికీ చెప్తాము. అలాగే మా జీవితము ఈ భగవద్గీతానికి అంకిత చేస్తాము. మా ధ్యేయం ఒక్కటే, విశ్వమానవ కళ్యాణం. ఓం తత్సత్. భగవద్గీత పట్టుకో, భయం పోగొట్టుకో, గీత నేర్చుకో, రాత మార్చుకో. ఓం తత్సత్. జై గురుదేవ్.